కోమటిరెడ్డి కృష్ణయ్య. మాది నాగలపట్నం పెన్మాడ మండలం, సూర్యాపేట జిల్లా. నేను గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో నేను ఎంతో క్రియాశీలకమైన పదవిని మోస్తున్నందుకు నాకు చాలా ధన్యవాదంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము గడిచిన గత 9 సంవత్సరాల కష్టకాలం అంతా నాకు తీరినట్టుగా మాకు నడుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఈ గ్రామంలో ఏ విధంగా అమలవుతున్నాయి సార్? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు స్టార్ట్ చేసిన విషయం అయితే చాలా సంతోషంగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఒకే దఫలోనే అది ఏమీ జరగలేవు. మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఒక్కోటి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఒక్కోటి జరుగుతున్నందుకు అయితేనే ఉంటాయి, మెల్లగా అయితేనే ఉంటాయి. ఎవరు కూడా చేయలేరు కదా ఒకేసారి. చాలా సంతోషంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మీద నాకు చాలా నమ్మకం ఉన్నది. మాకు గడిచిన కాబోయే ఇంకో 2 సంవత్సరాలలో కూడా మాకు అన్ని పనులు అవుతాయని చెప్పేసి నాకు గతంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది అంటే రైతులకి కొంతవరకు టీఆర్ఎస్ పార్టీ కరెంటు రీత్యా చూస్తే మంచిది, దాన్ని మనం లేదు. కాకపోతే రైతాంగానికి పెద్దపీట వేయలేదని చెప్పేసి నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతా కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతాంగం, దానికి పెద్దపీట అనేది వేయలేదు రైతులకైతే. అట్లాగనే రైతులకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి. వీటి వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సాయం చేస్తుంది? రైతు బంధు అంటే ఎవరో చెప్పిన మాటలు కదండి. ఇప్పుడు అందరికీ పడుతున్నది, పైసలు అనేవి పడట్లేదు అనుకోండి. సరే, ఒకరిద్దరు ఏమైనా మిస్టేక్ ఉంటే పడట్లేదు, కానీ చాలా వరకు అయితే 95% 100% పడేదని నేను అనుకుంటున్నాను. పడ్డది కూడా. ఇక అకాల వర్షానికి వస్తే అది సృష్టి ధర్మం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కాకపోతే క్రమేపీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతాంగం దాని ఎంఆర్ఓ గారు కానీ ఇంకా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ వాళ్ళు సార్, రైతులకు సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తుంది, అన్ని ఓట్లకు అన్ని పంటలకు ఇస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. అన్ని పంటలకు ఇవ్వడం అంటే సన్నోట్లకి ఏమంటే చిన్న రైతులు ఏంటంటే మామూలుగా సన్న ఓట్లు అనేవి ధనికవంతులు తినడానికి ఎక్కువగా ఆశిస్తున్నారు. మరి కంట్రోల్ బియ్యం అనేది వచ్చినంత మాత్రాన పిల్లల పోషకాలు తగ్గవచ్చు. దాంతోపాటు ఒకవేళ సన్నోట్లు ఇవ్వాలన్న ఆలోచన గవర్నమెంట్కి ఉన్నది కాబట్టి పెడితే మంచిదని చెప్పేసి అనుకుంటారు. అది దానికి తప్పు పట్టేది ఏముందండి. అట్లాగనే సార్, ఈ నెలలో నుంచి రేషన్ బియ్యం సన్నవి వస్తున్నాయి. ప్రజలు ఏమంటున్నారు సార్? గ్రామస్తులు ఏమంటున్నారు? సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. గ్రామీణ ప్రజల్లో సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఇలా హర్షవర్ధం చేస్తున్నారు. ఇకపోతే గ్రామీణ స్థాయిలో వడవిడి అనుకుండొచ్చు, కాకపోతే ఏంటంటే ఇదే కొనసాగుతుందని చెప్పేసి నేను మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అయితే ఇది కొనసాగుతుందని చెప్పేసి నేను అంటున్నాను. సార్, ఉచిత బస్ మహిళలు కొంతమంది వ్యతిరేకిస్తారు, దీనిపైన సార్? ఉచిత బస్సు మహిళలు వ్యతిరేకిస్తున్నారంటే ఏదున్నా కానీ గవర్నమెంట్ కొంత పని చేయడం అనేది చాలా మెరుగుపడే విషయమే. కాకపోతే ఒకరిద్దరు చిన్న విషయాలు ఎవరో ఒకరు ఈ విషయాన్ని స్పోర్ట్స్ తీసుకొని చాలా సీరియస్గా తీసుకుంటే కాదు, మిగతా 100కు 100 ఆడవాళ్ళు దీన్ని వ్యతిరేకించినప్పుడు మాత్రమే ఇది ఫెయిల్ అయ్యిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఒకరిద్దరు అన్నంత మాత్రాన ఇది గవర్నమెంట్లో ఎక్కడైనా ఉండేది అది ఎందుకంటే ఒక అమ్మకి సీట్ దొరకవు, 10 మంది ఎక్కినప్పుడు 9 సీట్లు ఉన్నాడు, ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ పాడుగాను మిగతా వాళ్ళు ఆటోలో పోదు అని చెప్పేసి అనొచ్చు. మరి అంత ఒక్కలేనేమో ఆటోకే పోవచ్చు, వెహికల్ వేరే చేసుకొని పోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ పెట్టింది చాలా 100% పేదవాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. అట్లాగనే సార్, గత బీఆర్ఎస్ సాయంలో ఈ గ్రామ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చెప్పండి? గత బీఆర్ఎస్ పదవి కాలంలో అయితే సర్పంచులు చేసిన ఊరు డెవలప్మెంట్ విషయం అయితే నాకు తెలిసిన చాలా వరకు మెరుగుపరిచిన చాలా వెనుకబాటుతనంలో ఉన్నది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేయలేని పనులు మేము 2 సంవత్సరాలు కూడా కావట్లేదు నిండా. మేము వచ్చిన కాంచి ఈ ఊరికి ఒక 40 నుంచి 50 లక్షల వరకు మేము సీసీ రోడ్ల మరమ్మతులు కానీ డ్రైనేజ్ విషయాలు కానీ మేము చేపట్టినాం. అవి కూడా అయిపోయినాయి కూడా. నేనే స్వయంగా దగ్గరుండి మా కాంట్రాక్టర్ గారు మేమందరం కలిసి మా మండల పార్టీ సురేష్ అన్నంత ఆధ్వర్యంలో మేము ఆ పార్టీని చేయడం సక్రమంగా జరగడం జరిగింది.
అట్లాగనే సార్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుతమైన పథకం అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సార్. దీనిపైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. కాకతీయ విషయానికి వచ్చేస్తే సిరుల విషయం కుంభకోణం జరిగింది. సో మిషన్ భగీరథ విషయానికి వస్తే అది 100% సక్సెస్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది సక్సెస్ అని ఎందుకు అంటున్నామంటే ప్రతి ఇంటికి వాటర్ అనేవి వస్తున్నాయి. అది 100% వాస్తవం. కాకపోతే దాంట్లో ఉన్న కుంభకోణాలు ఏమైనా జరగవచ్చు పెద్ద మొత్తంలో. కాకతీయ మాత్రం చెరువుల కబ్జాలు మేము కవర్ చేసినట్టు ఎక్కడ చేసిరండి మా అన్నారం మొత్తం ఎప్పటికప్పుడు కబ్జా అయిపోయింది. దాంట్లో అట్టఫైల్ అయిపోయింది. ఆ పైసలు మొత్తం దుర్వినియోగం అయిపోయింది. సార్ అట్లాగనే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అంటారు. అట్లాగనే గత 9.5 సంవత్సరాల్లో రేషన్ అంటే రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అయినా రేషన్ కార్డులు ఇస్తుందా సార్? ఖచ్చితంగా ఇస్తుందండి. ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే గత 9 సంవత్సరాల్లో ఇయ్యలేదు అంటే దీని అర్థం మీరే చెప్తున్నారు కదా! అవతల ఇచ్చినట్టే కదా అర్థం. అవతల ప్రభుత్వం ఇచ్చింది కదా! అంటే అవతల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తది అన్న నమ్మకం ఉంది. ఇస్తది అన్న గ్యారంటీ కూడా ఉంది. 9 సంవత్సరాలు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తది. చూసి చూపెడుతది. గత హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి? గత బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ మీ గ్రామానికి వచ్చేసి? నేను గత కాంగ్రెస్ పార్టీ 9 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారు ఉన్న పీరియడ్‌లో 200కి చిలుకు అంటే 240, 270 ఇండ్ల వరకు మేము అన్నారాన్ని తీసుకొచ్చినాం. ఆ రోజు 70,000 రూపాయలు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. నేనే స్వయంగా ఉండి దగ్గర ఉండి 240 ఇళ్ళకి ఇప్పించిన. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన గడిచిన 9 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు అన్నారానికి బిల్లు రాలేదు. ఏది కూడా జరగలేదు. అంత శూన్యం అది. అట్లాగనే సార్ బీసీ బీసీ బంధు, ఎస్సీలకు దళిత బంధు, యాదలకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు మీ గ్రామంలో జరిగింది? నాకు తెలిసినైతే బీసీ బంద్ అయితే